కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఏం చేస్తున్నాడని మనకు ఆరాధించాలి? చాలా చేసి ఉన్నాడు, కానీ మనము మర్చిపోతాం కనుక మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రండి, 2 పేతురు రాసిన పుస్తకము 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? దేనికి ఆరాధించాలి? దేనికి మనకి పాత్రగా చేస్తున్నాడు? ఏది మనకి ఇచ్చినాడు? మనం ఏమి పొందినాం? మనం ఏదైతే ఆయన తీసుకున్నామో దాని ఆరాధన ద్వారా మనం చేద్దాం. రండి, 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామా. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పదులుడి. మన ఇప్పుడు ఏం పిలుపు మన పిలిచినాడు. సహోదరులారా, మీ పిలుపును జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటిదో మన పిలుపు ఎటువంటిదంటే, అందరూ పిలుస్తూ ఉంటారు. పిలుస్తారు, పెళ్ళిళ్ళకి పిలుస్తారు, శుభకార్యాలు పిలుస్తారు, ఏదైనా మంచి కార్యం చేస్తే పిలుస్తారు, క్యాటరేజ్ మీటింగ్ పెట్టుకుంటే పిలుస్తారు, ప్రార్థనా మీటింగ్ పెట్టుకుంటే పిలుస్తారు, కృతజ్ఞత పిలిస్తే పిలుస్తారు. అయితే పిలుపు ఎలా ఉంటుందంటే కొద్దిగా స్వార్థం ఉంటుంది. కొంతమందిని ప్రేమతో పిలుస్తాం, కొంతమందిని నీరసతో పిలుస్తాం. ఈయన అలా కాదు, అందరిని పిలిచాడు. పిలిచి ఆయన ఎందుకు పిలిచాడో అందరికీ చెప్పినాడు. మనతో కూడా ఎందుకు పిలిచినాడో మనం కూడా చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, వచ్చిన పిల్లలు పెట్టి నీకు స్తోత్రాలు. ఇంక రావాల్సిన వాళ్ళు త్వరగా రావడానికి దయచేయండి. అలాగే ప్రభా, మరి ఎందుకు మమ్మల్ని పిలిచినావో మేము దాని గురించి గానించిపోతున్నాం. దాన్ని మాకు అనుగ్రహించని సహాయం చేయండి. అంధకార శిఖర సత్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. అలుపుని, బలము లేని వాడిని, ఓపిక లేని వాడిని జ్ఞాపకం చేసుకోండి. నోరు తెరమ్మన్నారు, మీరు మాట్లాడుతున్నారు. నిలబడమన్నారు, మాట్లాడుతున్నారు. కొలతనైన ఆత్మనిస్తున్నారు. ప్రేమగల తండ్రి, ఈ దినము ఆరాధన కొరికే మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి. మాకు కాదు నాయన, మాకు కాదు, కృపాశ్రమకే ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తూ యేసయ్య నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఆయన మనల్ని పిలిచినాడు. దేనికి పిలిచినాడో ఆయన ఒక పని మీద పిలిచిన్నాడు. ఆ పని ఏంటంటే, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆ పిలుపుతో పిలిచినాడు. ఏ పిలుపు? పాపులు రక్షించినడుకు, నశించిన వారి ఎతుకు రక్షించుటకు ఏర్పాటు చేసుకున్నాడు. నశించిపోయాం, పాపులేమైనా మనము నశించిపోతూ వచ్చినాం. అందుకనే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 1:9 అంటున్నాడు. చూద్దాం ఒకసారి చదువుకొని మనం వెళ్ళిపోదాం. మన ప్రభువుని యేసుక్రీస్తును తన కుమారుడు సహవాసమునకు మిమ్మల్ని దేని పిలిచినాడు? సహవాసాన్ని పిలిచినాడు. ఆయనతో పాటు ఉండడానికి, ఆయనకున్న గుణాలు మనకు ఉండడానికి, ఆయన ఉన్న పద్ధతులు మనకు నేర్పడానికి, ఆయన ఉన్న మనసు మనకు ఉండడానికి, ఆయనలాగా మనం జీవించడానికి, ఆయనలాగా మనం ప్రేమించడానికి, ఆయనలాగా మనం క్షమించడానికి ఒకనప్పుడు ఇది లేని వారంగా ఉన్నాం. ఆయన పిలిచాడు. దేనికి పిలిచాడు? సహవాసానికి పిలిచినాడు. ఆయన గుంపులో ఉన్నాను పిలిచినాడు. మనకు అర్థం కాలేదు. మనం ఎలా అనుకున్నామంటే ఆయన ఒక యేసు, ఆయన ఒక దేవుడు, అందులో ఒక దేవుడు అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటున్నాడు సహవాసాన్ని పిలుచుకున్నాడంట. సహవాసం ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, రొట్టె విరుస్తూ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అపోస్తల బోధ ఉంటుంది. ఇది మనకి నేర్పడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడంట. ఆ నమ్మదగిన వాడు నిన్ను నన్ను కూడా రక్షించుకుంటూ వచ్చినాడు. ఆయన మనల్ని ఎక్కడి నుంచి రక్షించుకున్నాడంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. దేవుని పిల్లల ఉన్నట్టుకు పిలవన్నట్లు తండ్రి ఎట్టి ప్రేమ అనుగ్రహించో చూడురి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత దేని పిలిచాడు? దేవుని పిల్లలు అవడానికి పిలుచుకున్నాడు. ఎవరైతే
యోహాను రాష్ట్ర పత్రిక, యోహాను సువార్త 1:12 ఉంటారు. ఎందరైతే అంగీకరించదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరైతే అంగీకరించారో, మనం అందరం అంగీకరించిన వారమే దేవుని పిల్లలం. దేవుడికి మనం ఎవరైనా అడిగితే మనకి ఎంతమంది పిల్లలను అడుగుతారు. నేను అంటాను, మా ఇద్దరు పిల్లలు అంటారు, కొంతమంది ముగ్గురు అంటారు. దేవుడికి ఎంతమంది పిల్లలు? చాలామంది పిల్లలు. ఎందరైతే అంగీకరించారో అందరూ కూడా దాదాపుగా కోట్లలో మించి ఉంటుంది. ఆ కోట్లు మించి ఉంటుంది. అంతమంది ఆయన అంగీకరించారు. వాళ్ళందరికీ ఏం చేశాడు? దేవుని పిల్లలు అవడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, గల్తీ రాసిన పత్రిక 5:13 ఇంకో అంటున్నాడు. చూద్దామా? వెళ్ళిపోదాం. మనం ఎక్కువ చెప్పలేను, కొంచెం చెప్తాను, నేను కూడా నిలబడలేను కాబట్టి. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను అమ్మ, గల్తీ రాసిన పుస్తకం 5:13. సహోదరులారా, దేని పిలిచినాడు? స్వతంత్రులుగా ఉన్నాను. మనం ఎంతమంది స్వతంత్రం లేని వారంగా, మన భారతదేశం కూడా చాలా సంవత్సరాలు స్వతంత్రం లేనివారుగా ఉన్నది. బ్రిటిష్ వారి టైంలో వాళ్ళంట కొట్టేవారంట, వాళ్ళంట కష్టమైన పనులు చేయించుకునేవారంట, వాళ్ళంట మనల్ని హింసించేవారంట, వాళ్ళంట మన ఆడవాళ్ళు పాడు చేసేవారంట. అంతే మన పెద్దలు చెప్తాను, మనం చూడలేదు. కాబట్టి మనకు స్వతంత్రం లేనప్పుడు అలాగున్నాం. మనకు కూడా స్వతంత్రం లేదు. ఏ స్వతంత్రం లేదు? మనం కట్టబడ్డాం, బంధించబడ్డాం, కట్టే ఓపిక లేదు. బయటికి విడిదించుకోవడానికి సంఖ్యలు వేయబడ్డది, సరసాలు వేయబడ్డారు. సైతానుడని ఆ యొక్క అధికారి మనల్ని ఏం చేశాడు? కట్టివేశాడు, పాపములో కట్టివేశాడు, శాపములో కట్టివేశాడు, అన్నట్లో కట్టివేశాడు. ఏమాత్రం కూడా మనము స్వతంత్రం లేని వారంగా ఉన్నాం. ఆయన అయితే స్వతంత్రం ఇవ్వడానికి మనకు స్వతంత్రం ఇచ్చినాడు, జయం ఇచ్చినాడు, విజయం ఇచ్చినాడు. పాపం మీద, శాపం మీద మనం లేచేవాడుగా, నిలబడేవాడుగా చేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన్ని ఆరాధించే బదులం ఉన్నాం. ఎందుకంటే మనకి స్వతంత్రం ఇచ్చాడు. ఏ స్వతంత్రం? ఆయన్ని సేవించడానికి, ఆయన్ని గణపరచడానికి, ఆయన్ని కొనియాడడానికి, ఆయన్ని గుర్తించడానికి మనకేమిచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. యేసుక్రీస్తు రక్తం ధరగా విడబడిన వారందరూ కూడా మనకేం చేస్తున్నాడంటే, ఆయన ఎటువంటి పరిస్థితులు ఉన్నాం చూడండి. గల్తీ రాసిన పుస్తకం 5వ అధ్యాయం, అక్కడ కూడా మాట ఉంటుంది. చూద్దామా? గల్తీలో రాసిన పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలో స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి అలాగే ఏం చేశాడు? స్థిరముగా నిలబెట్టాడు. స్వతంత్రం ఇవ్వడం కాదు, స్థిరముగా నిలబెట్టాడు. అప్పుడు స్థిరత్వం లేని వారంగా, ఏది చూస్తే, ఏది మాట్లాడితే, ఏది వింటే స్థిరత్వం లేని వారంగా ఉన్నాం. పరిశుద్ధత మనకు జీవితంలో లేని వారంగా ఉన్నాం. ఇంకెలాగ ఉన్నామంటే చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మొదటి యోహాను పత్రిక, మనకి స్థిరత్వం లేదు, మన దేవుని సంబంధమని లోకమంతియు 19వ వచనమ్మా చదవమ్మా. దేవుడి సంబంధమని లోకమంతయు ఎలాగున్నా మనము దుష్టుల చేతుల్లో నుంచి మనం నడిపించాడు. దుష్ట చేతిలో మనం ఉండేవారం, దుష్టత్వం కలిగి ఉన్నవారం, పగ, ప్రతీకారం, కక్ష, కోదరం, మత్సరం, అసూయ, పగలు, అబద్ధాలు, మోసాలు, అనేకమైన దుష్టత్వములు మనం ఉన్న మనల్ని ఏం చేశాడు? స్వతంత్రించినాడు, పిలుచుకున్నాడు. దేనికోసం? తన స్వతంత్రం మనకు ఉండడానికి, తనకున్న ప్రేమను, తనకున్న సంతోషాన్ని, తనకున్న సమాధానాన్ని, తనకున్న ఆనందాన్ని, తనకున్న సకలమైన అధికారం మనకి ఇచ్చిన్నాడు. కాబట్టి ఆయన్ని మనము ఆరాధించే బదులము ఉన్నాయి. పిలుచుకున్నాడు, స్వతంత్రంగా చేసుకున్నాడు.
దుష్టత్వములను దుష్ట చేతిలో నుంచి మనల్ని విడిపించినాడు. అందుకే నేను ఆయన్ని ఆరాధించడం. ఎందుకంటే ఆరాధించడం ఎవరు విడిపించలేకపోయారు. ఏ రథాలు విడిపించలేకపోయాయి, ఏ పుణ్యకారాలు విడిపించలేకపోయాయి, దానధర్మలు విడిపించలేకపోయాయి. ఈయనొక్కడే యేసుక్రీస్తు నరుడు ఈ లోకంలోకి వచ్చి లోక రక్షకుడుగా నిన్ను నన్ను రక్షించి ఉన్నాడు. అందుకే మనము ఆయన ఆరాధించే బదులు ఉన్నాం. మొదటి దర్శనాలకు రాసిన పుస్తకము 5వ అధ్యాయము 23వ వచనం. మొదటి దర్శనాలిక 5, సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. పిలుచుకొని ఏం చేశాడు? పరిశుద్ధపరుచుకున్నాడు. తన రక్తముతో ఎందరైతే ఆయన దగ్గర వేడుకున్నారో, నేను పాపిని అన్నాడు, పరమటికి తూర్పుకి ఎంత దూరమో అంత పాపాలు దూరం వేసాను అన్నాడు. పరిశుద్ధపరిచాడు. మన దగ్గర పాపాలన్నీ, దోషాలన్నీ, అబద్ధాలన్నీ, టక్కర్లన్నీ అన్నీ తీసివేశాడు. పిలుచుకోవడానికే ఆయన మనల్ని నిన్ను నన్ను పిలుచుకున్నాడు. పిలుచుకొని పరిశుద్ధపరిచాడు తన రక్తముతో. ఎందరైతే అంగీకరించారో, ఎందరైతే ఆయన్ని వేడుకున్నారో వాళ్ళందరికీ నా జీవితంలో అయితే క్షమించలేని పాపాలు, వినలేని పాపాలు, గ్రహించలేని పాపాలు, ఈ అన్నిటిని నేనెంతో తప్పించుకోవాలని 3 బుడకలు పూసేవాడిని. 3 బుడకలు అలాగా నీటిలో పోతుందేమో అని. పోలే. బయట ఎవరైనా దానధర్మం అడిగితే దానధర్మం చేసేవాడిని. మా నాన్న చెప్పాడు ఇవన్నీ, దానధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం పోతుంది, మనం చేసిన అధికారం పోతుంది, మనం చేసిన మోసాలు పోతాయి, దానధర్మం చేయి. మేము ఆ రోజుల్లో సాధులు తిరిగేవారు. ఇప్పుడు సాధులు ఎట్టి వెళ్ళిపోయారో తెలియదు. 12 మంది సాధులు తీసుకొచ్చి మా ఇంట్లో భోజనం పెట్టేవారు. ప్రతి శనివారం ఒక పేరు మీద వాళ్ళు భజన చేసుకొని పాటలు పాడుకుంటూ అన్నదాత సుఖీ బాబా, అన్నదాత సుఖీ బాబా అనుకుని పాటలు పాడుకుంటూ ఉండేవారు. అయినా మా దోషాలు పోలే. ఎక్కడున్న పాపం అక్కడే. తెల్లవారు లేస్తే అబద్ధాలు, తెల్లవారు లేస్తే మోసాలు. మాకు 2 రేషన్ షాపులు ఉండేవి. ఆ రోజుల్లో బియ్యం ఉండేవి. బియ్యం జల్లిస్తే సన్న బియ్యం ఇప్పుడు ఉన్నాయి చూడు, అలా ఉండేవి. అది 3.5 బియ్యం అయితే మేము 15 రూపాయలకు అమ్ముకునేవారు. షాపులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి లేవనేవారు. మళ్ళీ దాన ధర్మాలు ఉన్నాయి, మళ్ళీ మోసం ఉంది. పాపం అంతే పోలేదు. అబద్ధాలు, తప్పుడు రాతలు. అరువిస్తే అరువిచ్చిన వాళ్ళకి ఒకరికి, రొక్కం ఇచ్చిన వాళ్ళకి ఒకలాగా రేటు. అరువు తీసుకున్నారు అనుకో అది 2 రూపాయలు ఎక్స్ట్రా. మామూలు క్యాష్ ఇచ్చి తీసుకున్నాను అనుకో మామూలు రేటు. అలాగా టక్కర వేషాలు వేసేవారు. మా పాపం ఎన్నడూ పోలేదు, అలాగే నిలిచింది. దాన ధర్మాలు చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఇప్పుడు మోసం చేయాలంటే గజ ఉడుతాం, అబద్ధం ఆడాలంటే గజ ఓడుతాం. ఎక్కడ వెనక్కి వెళ్ళిన తర్వాత, ఆలోచించిన తర్వాత, ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అందుకని ఆయన ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధపరిచాడు. అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు నీతిమంతులుగా చేయాలని, ఆయన యొక్క రాజ్యానికి తీసుకెళ్ళాలని, ఆయన ఉన్న చోటుకి తీసుకెళ్ళాలని ఆయన మనల్ని ఏం చేసుకున్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని మనం స్వతంత్రంగా చేస్తున్నారు. స్వతంత్రంగా చేసిన తర్వాత పరిశుద్ధపరిచాడు. ఇంకేం చేశాడు చూడండి. 23వ వచనం, అదే అధ్యాయం 5వ అధ్యాయం 24వ వచనం చదువుదామా. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేశాను. నమ్మకమైన వాడు కనుక ఆయన మోసం లేదు, టక్కర్ లేదు. ఆయన దగ్గర యథార్థమైన మనిషి కనుక అలాగా నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు అంటే పరిశుద్ధపరిచినాడు, స్వతంత్రంగా చేసినాడు, తర్వాత పరిశుద్ధంగా చేసినాడు. మళ్ళీ తర్వాత ఇంకేం చేస్తున్నాడు చదువుకుందాం చూడండి. మనం ఎటువంటి వారు? దుర్మార్గులు లాంటి వారు. ఆ దుష్ట ధోరణి నుంచి మనం తప్పించినాడు. అందుకే ప్రభువా నీకు వందనాలయ్యా. నిజమే, మనం ఆలోచించుకుంటే ఎంత దుర్మార్గంగా జీవించేవారము. ఒక్కోసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ నెదరు జ్ఞాపకం చేసుకోదు, కానీ ఇక్కడ చిన్న నెదరు ఉంటుంది, అది జ్ఞాపకం చేస్తాను. పలానప్పుడు పలానా పని చేసావు కదా, పలానప్పుడు అవన్నీ నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఎంత కుమ్మిలిపోతానో. అటువంటి వాడిని మీరు రక్షించుకునేది.
అటువంటి వాడిన నేను ఏర్పాటు చేసుకుంది. నేను దేనికి పనికిరానే, దాని పరిశుద్ధంగా అవడానికి నాకు జీవితంలో ఏది పరిశుద్ధంగా లేదే, అంతా పాపమే, అబద్ధాలే. అటువంటి నన్ను ఆయన ఏం చేసుకున్నాడు? పరిశుద్ధపరుచుకున్నాడు. చూడండి అక్కడ చదువుకుందాము. ఇంకేం చేస్తున్నాడు? యూదాపత్రిక 1 ఉంటుంది, 24-25 వచనంలో ఉంటుంది. చూడండి, మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షించుకొని తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట. చూడండి, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. తన మహిమ ఎదుట నిలబడేట కొరకే ఆనందముతో ఆయన ఏం చేస్తున్నాడు? చదువుదామాక. నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సగా యుగములకును కలుగునుగాక. ఆమేన్. నీ జీవితంలో, నా జీవితంలో ఎలా చేశాడంటే ఆనందంతో మనల్ని నిర్దోషులుగా చేస్తున్నాడంట. ఎలాగా? నిజముగా ఆనందముతో మనల్ని ఏం చేశాడు? నిర్దోషులుగా చేస్తున్నారు. నిర్దోషులకు ముందుగా ఏ మాట ఉంటుంది? అవినీతి పరులం అయి ఉంటుంది, దొంగలమై ఉంటాము, టకాకోరై ఉంటాం. ఆయన ఆనందంతో ఏం చేశాడు? నిర్దోషులుగా చేశాడు. ఏమి లేనివాడుగా, తెల్ల పేపర్లకు ఎలా ఉంటుందో, తెల్ల బట్టలు ఎలా ఉంటాయో ఆ యొక్క మనిషిని అలా నిర్దోషులుగా చేస్తున్నాడు. ఇటువంటి వారు ఎక్కడైనా ఉన్నారా? లేరు. యేసు ప్రభు వారికి అది గుర్తింపు ఉంటుంది. మనము ఏదైనా తప్పు చేసి ఉన్నామంటే రోజులు నెలలు సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటారు. ఈయనైతే ఆనందముతో మన పొరపాటులు అన్నీ ఏం చేశాడంటే కప్పుకున్నాడు. చూడండి, తండ్రి ఉంటాడు. తండ్రి ఉన్న తర్వాత ఒక పిల్లడు వెళ్ళొద్దురా అన్నాడు, వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్ళిపోయాడు. బురద అంటిపోయింది. తండ్రి ఏం చేస్తాడు? కడిగి ఇస్తాడు, తుడిచేశాడు. చెప్పాడు వెళ్ళొద్దని, మళ్ళీ అనలేడు, గసిరాడు. కొడుకు కాకుండా అయిపోతాడా? తండ్రి కొడుకే కదా, కొడుకే. అలాగా నిన్ను నన్ను కొడుకులాగా ఆయన మనల్ని, ఆయన తండ్రిలాగా మనల్ని ఆదుకొని, తిట్టులే మనల్ని, పడిపోయిన మనల్ని నిర్దోషులుగా ఆనందముతో ఆయన శక్తిని మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రభా నీ శక్తి కొరకే వందనాలని ఈరోజు చెప్పాలా. నిర్దోషాలు చేసేవయ్యా నీకు వందనాలని వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఉదయకాలంలో మనము ఆరాధించడానికి చాలా విధాలు ఉన్నాయి. కాబట్టి చూడండి ఏమంటున్నాడు? మొదటి దశలోలేక 4:7 పరిశుద్ధులు అవుటకే దేవుడు పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిల్లలేదు. మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికే ఆయన పిలుచున్నాడు. మనం మరి పరిశుద్ధులుగా ఉండలేక పడిపోతున్నాం, జారిపోతున్నాం, దూరం అయిపోతున్నాం. అయినా సరే ఆయన ఆత్మ ఏం చేస్తుంది? మరలా తీసుకొస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? ఒప్పింపు చేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? సరిచేసబడుతుంది. కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధులుగా పిలిచాడు కానీ పాపాత్మలో ఉన్న పిల్లలు. కానీ మనం పాపాత్మలు అయిపోతున్నాం, మాటికి పడిపోతున్నాం, మాటల్లో పడిపోతున్నాం, చూపుల్లో పడిపోతున్నాం, అలవాట్లో పడిపోతున్నాం, పద్ధతుల్లో పడిపోతున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుకి మరి ఆయన ఏం చేస్తున్నాడు? పడిపోకుండా మళ్ళీ ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి అందుకే మనం ప్రభుని ఆరాధించే బద్దులం ఉన్నాయి. చూడండి ఇక్కడ అంటున్నాడు 2వ అధ్యాయం 14 వచ్చాం. మొదటి 2వ దశలోనికి రాసిన పుస్తకం 2వ అధ్యాయం 14 వచనం. అవును, సహోదరులారా మీరు యూదాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంగములను
పోలి నడుచుకున్న వారు అయితిరి. వారు యూదుల వలన శ్రమలే నేనును మీ సొంత దేశస్థుల వలన అనుభవించదు. ఏమి అనుభవించదు? ఏమి? శ్రమలు. శ్రమల్లో మనకు తోడైన వాడు, సంఘం పెద్దలు ఉండిపోవచ్చు, నీ పక్క సహోదరుడు ఉండిపోవచ్చు, నేను నడిపించే బోధకుడు ఉండిపోవచ్చు, నీ కొంచెం ప్రార్థన చేసిన వాడు ఉండిపోవచ్చు. కానీ ఈయన నీ శ్రమల్లో కూడా చూచే దేవుడిగా ఉన్నాడు. శ్రమల్లో కూడా నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు. శ్రమల్లో కూడా నీతో పాటు శ్రమ పడినవాడుగా ఉన్నాడు. కాబట్టి శ్రమ పొందింది వదిలేద్దామని ఉండదు. ఆయన మనతో ఉన్నవాడుగా ఉన్నాడు. అనేకమైన శ్రమలు, చిన్నపిల్లలు అడితే స్కూల్ శ్రమ, ఎల్లడి శ్రమ, రావడం శ్రమ, పడుకోవడానికి శ్రమ, తల్లిదండ్రులు చూసుకుందామంటే పనికి వెళ్ళాలా, రావాలా, డబ్బులు తీసుకురావాలా, ఎన్నట్ల శ్రమ. శ్రమ ఇందులో ఎవరు కాపాడుతున్నారో? మన క్రీస్తు యేసు అనే దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషేకించబడినవాడు, యేసు అనగా రక్షకుడు. మనం రక్షిస్తున్నాడు శ్రమల్లో. నేను చెప్పాలంటే కోకోలు ఉన్నాయి, చెప్పాలంటే బోలు శ్రమలు. మరణ సాయి దగ్గరికి వెళ్ళి శ్రమ, ఆ యొక్క కఠినమైన శిక్ష, ఆ కఠినమైన ఆ యొక్క ఆ రోగికి శిక్ష చేయడం, అవన్నీ కూడా శ్రమలో ఉన్నప్పుడు సంఘం అంతా మీరందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు నా శ్రమలన్నీ మారిపోయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, అనేకమైన శ్రమలు చెప్పవలసినవి చాలా ఉన్నాయి. మన జీవితంలో కూడా చాలా చాలా శ్రమలు పాల్గొన్నాం. చెప్పండి, ఈ నెలంతా మనకు శ్రమ కలగలేదా? కలిగింది లేదా? ఎవరొచ్చారు? వాక్యమైన దేవుడు వచ్చాడు. వాక్యం రూపంలో యేసు ప్రభు రూపంలో వాక్యం మన దగ్గరకు వచ్చింది. మనకి ఆదరణ లేనప్పుడు, మనం లెగనైనప్పుడు మనల్ని ఆయన కాపాడేవాడు ఉన్నాడు. అందరూ పెట్టి ఆయన శ్రమల్లో కూడా మనల్ని కాపాడాడు. అందుకే మనము ఈరోజు ఆరాధించాలి. ప్రభా, శ్రమల్లో కూడా నువ్వు ఉన్నావా? నేను నీ తోడున్నాను వాళ్ళ వాక్యం, నీ సంవత్సరం వాగ్దానం, మీతో పాటు నడుస్తానన్నాడు. మీ మార్గంలో నేను నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఎన్నోసార్లు మనకు తోడుగా ఉన్నాడు. వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఉదయం కాలంలో ఆరాధించే మనకి దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? స్వతంత్రంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధులా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, అది అవడమే కాదు, ఇంకా సమాధానం ఉన్నట్టు ఆయన కోరుకున్నాడు. ఇంకేం చేశాడు? శ్రమల్లో తట్టులేనప్పుడు కాపాడడానికి, ఆయన నిర్దోషులుగా చేయడానికి ఆయన కోరుకున్నాడు. అందుని బట్టి మనం ఉదయకాలంలో మనం ఆరాధించే బద్దులమే ఉన్నాం. లోకాసు వార్త లేకపోతే రోమిలు రాసిన పుస్తకము ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఓకే, స్వాతంత్రం ఇచ్చాడు, ఓకే, పరిస్థితులు ఇచ్చాడు, ఓకే, శ్రమల్లో పడిపోయేటప్పుడు లేపాడు, ఓకే, ఇంకెందుకు లేపాడు? రోమిలు రాసిన పుస్తకం 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారులు అనేక సహోదరులు జ్యేష్ఠుడవునట్టుకు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో అది జ్ఞాపకం చేసుకుందాం. వారు తన కుమారు సారూపం కలగడానికి వారు ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచాను. నిన్ను నన్ను పిలిచాడు. ఎవరిని పిలిచాను? చూడండి, ఆయన నీతిమంతులుగా చేశాడు. మనలందరూ నీతిమంతులుగా చేశాడు. తన రక్తముతో, తన మరణముతో, తన తిరిగి లేచులతో మనం అందరినీ ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఇంక చదువుదామా? ఎవరిని నీతిమంతులుగా చేసి ఉన్నాడు? ఏం చేశాడు? మనకి ఏమి ఇచ్చాడు? మహిమని ఇచ్చాడు. ఇంతకుముందు ప్రార్థన చేస్తే వినిపించేది కాదు. చిన్న ప్రార్థన చేస్తే రోగు బాగుపడుతున్నారు. ఏదంటారు? మహిమనరా. చిన్న శ్రమ కలుగుతూ ప్రార్థన చేసుకుంటే అది మహిమనరా. ఏమిచ్చాడు? మనకి మహిమ ఇచ్చాడు. ఆయన మహిమానోతుడు. ఆ మహిమలో ఉండే దేవుడు
శరీరధారి మన దగ్గరకు వచ్చి తునీకరించబడి ఆయన పుట్టకే అవమానంతో పుట్టాడు. తండ్రి లేక పుట్టాడా? నవ్వుకున్నారు అందరూను. ఆయనకు రాజులు రాజు, ప్రభులు ప్రభు, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, దేవదూతలతో పొగడబడిన వాడు. నీ కొరకు నా కొరకు నీకు స్వతంత్రం ఉండడానికే, మనకి పరిశుద్ధపరచడానికే, తొట్టులను మనం కాపాడడానికే ఆయనే కిందకి దిగి వచ్చాడు. అవమానాలు. యూదుల రాజు ఎక్కడ? రాజుగారు ఎక్కడ పుట్టాలి? రాజుగారు ఎక్కడ ఉండాలి? అంతఃపురంలో ఉండాలి. పశువుల తాటులో ఉన్నాడు, తొట్టులో ఉన్నాడు. తర్వాత ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నజరేతుకు వచ్చాడు. తర్వాత బెత్లెహేముకి వచ్చాడు. ఐగుప్తులో మన చెత్త కుండీలు వేస్తాం తెలుసా? అది ఏమంటారు? పాత చెత్త అని చేస్తారు, డంపు, డబ్బింగ్ యాడ్. అక్కడ ఇచ్చారు, అక్కడ ఉండమన్నారు. కంపు. ఇక నజరేతుకు వద్దామంటే గజ్జి దొంగలు. ఇవన్నట్లు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు. ఎందుకోసం? నీకు స్వతంత్రం ఉండడానికి, నాకు స్వతంత్రం ఉండడానికి, మనందరిని పరిశుద్ధపరచడానికి, మనందరిని సహోదరులు చేయడానికి, తొట్టుల కంటే కాపాడడానికి అంతగా వచ్చాడు. అని ఎటువంటి వాడు అంటే ఆకాశాన్ని జానడితో కొలిసినవాడు, పర్వతములో చేతిలో వేసి త్రాసులో తూర్చువాడు. అంత పెద్దవాడు నీ కొరకు నా కొరకు ఎంత తునీకరించబడ్డాడు, కొట్టబడ్డాడు, ఉమ్ము వేయబడ్డాడు, చూడలేని వాడుగా అయ్యాడు. ఎలాగున్నాడు చూడండి. యెషయా రాసిన పుస్తకము 53వ అధ్యాయం. వాళ్ళ పాటలో కూడా చూసుకున్నాం. నేను చెప్పాను కదా, నాకు ఏదన్నా ఆరాధన వర్తమానం వాళ్ళని వర్తమానం వాళ్ళ పాటల ద్వారా అది నిజమే అనిపించింది. చదవండి. యెషయా రాసిన పుస్తకం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలనను ఎండులో భూమిలో నడిచిన మొక్క వలనను అతడు ఆయన ఎదుట పెరుగును. ఏమి లేదు, స్వరూపమైన సుఖమైన సౌఖ్యమైన లేదు. అతన్ని చూసి మనం అపేక్షించినట్ల స్వరూపము లేదు. నీ కొరకు నా కొరకు అంతగా కొట్టించబడ్డాడు. ఆయన ముఖం చూడడానికి 10,000లో అతి కాంచనీయుడు, గుర్తింపబడినవాడు. అటువంటి వాడు స్వరూపం కోల్పోయాడు. అందుకే ఇప్పుడు పాట పాడ్డాము, సిలువలో బలి అయిన యేసు నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు, అవమానపడ్డాడు. ఇంత అవసరమా? దేనికి? నిన్ను స్వతంత్రులుగా చేయడానికి, నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి, మనలను ఆయన యొక్క రాజ్యంలో ఉండడానికి, ఆయన చోట కూర్చోడానికి మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన స్వరూపమైన సొగసైన కోల్పోయాడు. మహిమని ఇచ్చాడు. తర్వాత తన మహిమని మనకి ఇచ్చాడు. కోల్పోయాడు మహిమని. మనకు కోవడం వల్ల మన పాపం ఆయనకి వెళ్ళింది, ఆయన మహిమ మనకు వచ్చింది. ఇప్పుడు మనము మహిమ కలిసిన వారం అయ్యాం. ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఎంతగా ఎంతగా మొదటి తిమోతి అయిపోయింది. 7:11 టైం కూడా అయిపోయింది. మొదటి తిమోతి 1, మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. మొదటి తిమోతి విశ్వాసం సంబంధమైన మంచి పోరాడము. ఏమి ఇచ్చాడు మనకి? నిత్య జీవం ఇచ్చాడు. మనం ఎక్కడ ఉండవలసిన వారు? నరకంలో ఉండవలసిన వారు. ధనవంతుడు ఉన్నాడు కదా, అక్కడ ఉండవలసిన వారు. ధనవంతుల్లా కేకలు వేయవలసిన వారు, ధనవంతుల్లా దాహం అరవలసిన వారు. యేసుక్రీస్తు ప్రభు వల్ల ఏం పొందినాం? నిత్య జీవం. సచ్చిన మళ్ళీ ఏం చేశాడు? జీవాన్ని ఇచ్చాడు. ప్రభువా నీకు వందనాలయ్యా, నాకు పాపంతో అపరాధంతో చచ్చిన నా జీవితాన్ని క్రీస్తులో బతికించడానికి నీకు వందన, నిత్య జీవం ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని మనము ఆరాధన చేయడం బద్దులమే ఉన్నాయి. మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. నిత్య జీవం ఇచ్చాడు మనకి.
మనము సత్యవంత వాడిని ఎరుగవలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నవారం 20 వచనం చదువుతుంది. 5:20 ఎరగవాలనని ఏం చేసి సత్యవంతులు అవ్వాలని. నిత్యజీవం కాదు, సత్యవంతులు. సత్యం లేదు మన దగ్గర, సత్యం లేని మనల్ని, అబద్ధమైన మనల్ని ఆ నిత్య జీవనానికి మనకి ఆయన వచ్చినాడు. కాబట్టి ఉదయ కాలంలో ఆరాధిద్దాం ఆయన్ని, ఆయన కొనియాడదాం, ఆయన కీర్తిద్దాం. నిత్య జీవం ఇచ్చాడు మనకి, సత్యాన్ని నేర్పించాడు. సత్యం అంటే ఎవరు కాదు, ఆయనే సత్యం. నేనే సత్యం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం ఉన్నా. సత్యవంతుడైన మనకి ఇచ్చి ఉన్నాడు. తన సత్యాన్ని మనకి ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, మార్గాన్ని కూడా మనకు తెలియజేశాడు. ఏ మార్గం? పరలోకి వెళ్ళే మార్గం, యథార్థమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం. అందులో మనల్ని అందరినీ తీసుకెళ్తున్నాడు. కాబట్టి మనం ఆరాధిద్దాం. ఏం చేశాడు? మనల్ని పిలుచుకున్నాడు. పిలిచి ఊరకన వదిలిపెట్టలే, అన్నీ ఇచ్చినాడు. ఆయనకున్న పరిశుద్ధత ఇచ్చినాడు, ఆయనకున్న శాంతిని ఇచ్చినాడు, ఆయనకున్న మనిషిని ఇచ్చినాడు, ఆయనకున్న సమాపణ ఇచ్చినాడు, ఆయనకు ఇచ్చిన సత్యాన్ని ఇచ్చినాడు, ఆయనకున్న యథార్థత మనకు నేర్పించినాడు. కాబట్టి ఉదయ కాలంలో ఇట్టి ఆరాధన మన దగ్గర కోరుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధిద్దాం. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? 2 పేతురు 1:10. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునేటకు జాగ్రత్త పడు, మానకండి, ఆరాధన చేయండి. మనం పిలిచిన నిశ్చయతని వదిలిపెట్టకండి. ఆయన కొనియాడదాం, కీర్తిద్దాం. దేవుడి మాటలో దీవించింది కాక.